హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్. ఇది ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకుని ఇలా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. నేను ఆ బోన్లెస్ చికెన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్. నెక్స్ట్ 1 ఎగ్ బీట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఆ ఎగ్ అంతా అందులో వేసుకోవాలండి. ఈ ఎగ్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్ పీసెస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇలా కలుపుకున్న చికెన్ని 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. లేదు అంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 1 అవర్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్లో ఇలా 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇలా చికెన్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ 1 బై 1 అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ 1 బై 1 వేసుకోవాలి. చికెన్ మంచూరియాకి అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలండి. ఇలా అన్నీ 1 బై 1 వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అన్నీ ఇలా వేసుకోవడమే. ఒకసారి ఇలా వేగిన తర్వాత అన్నీ కలుపుకుని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. ఇవైతే చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ మంచూరియా అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేయాలండి ఇది కూడా. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం. కొద్దిగా అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా పైన పొర తీసేసి అవి కూడా కట్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్, మిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పాన్ పెట్టుకుని ఆనియన్ ముక్కలు, మిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలన్నీ. దీనిలో వెల్లుల్లి, అల్లం పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలామంది అయితే అవి ఇష్టపడతారు. మంచూరియాకైనా ఈ డ్రాగన్ చికెన్కైనా ఆ ఫ్లేవర్ అది బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది, 2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇందులో సోయా సాస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. సోయా సాస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇందులో. ఇలా మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఇది. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మంట హైలో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలండి. ఎంత బాగా టాస్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇది. అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలి దానికి. ఇలా టాస్ చేసుకుంటూనే ఉండాలి. నూడిల్స్కి ఎలా టాస్ చేసుకుంటారో అలా ఇలా ఇంక కలపడమే. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి. నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.